హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో సాంబార్ ని ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే చాలా మందికి కూడా సాంబార్ అంటే చాలా ఇష్టం, కానీ అది ప్రిపేర్ చేయడం అయితే రాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీతో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇప్పటి వరకు సాంబార్ అనేది ఎలా కాయాలో తెలియకపోతే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయినా అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతే తప్ప యూస్ఫుల్ కాకపోతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అంతేకాని నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. చూసారు కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను కుక్కర్ లో పప్పును ఉడకబెడుతున్నానండి. దానికోసం ఒక చిన్న సైజు బౌల్లో ఒక బౌల్ నిండా నేను కందిపప్పును తీసుకున్నాను. ఫస్ట్ వాష్ చేసాను. ఏ బౌల్ తో ఇప్పుడు ఒక కప్పు వరకు నేను కందిపప్పును తీసుకున్నాను, అదే బౌల్ తో 3 బౌల్ వాటర్ అయితే నేను అందులో యాడ్ చేశాను. ఇప్పుడు అలా యాడ్ చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఇలా మూత పెట్టి నేను స్టవ్ మీద అయితే పెట్టేశానండి. కరెక్ట్ గా 6 విజిల్స్ వరకు మనకు ఈ పప్పు అనేది ఉడుకుతుంది. అలా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసరికి పప్పు అనేది ఏ రకంగా అవుతుందో చూద్దాం. ఈ మధ్యలో సాంబార్కి సరిపడేంత చింతపండుని అయితే నేను నానబెట్టుకుంటున్నా. పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ నానబెట్టుకుని అలా ప్రక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, 6 విజిల్ తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది. ఈ రకంగా ఉడికిన తర్వాత దీన్ని ఒక చిన్న గట్టితో కావచ్చు, లేకపోతే మీ దగ్గర పప్పు గుత్తి అవైలబుల్ గా ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మెత్తగా పేస్ట్ చేసేయండి. ఎందుకంటే అలా పేస్ట్ గా అవుతేనే మనకి సాంబార్ అనేది బాగుంటది. అలా అయ్యేంత వరకు మనం ఉంచి ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఏమేమి కావాలి అవి ముందుగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సాంబార్కి సరిపడా గిన్నెని తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఎంత సాంబార్ కావాలంటే దానికి సరిపడినటువంటి క్వాంటిటీస్ తో ఇవన్నీ మీరు తీసుకోవచ్చండి. నేను ఒక బౌల్ తో పప్పుని తీసుకున్నాను కదా, దానికి సరిపడా సాంబార్ ని మాత్రమే నేను మీకు ఈ రోజు చూపించబోతున్నా. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువైతే కొలతలు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అంతేనండి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో తాలింపు దినుసులను వేసేస్తున్నాను. తాలింపు దినుసులు అవి లైట్ గా, తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలండి. ఆ 3 కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాంట్లో వెల్లుల్లిపాయలు 6 నుంచి 7 వరకు మెత్తగా పేస్ట్ చేసి అందులో వేసానండి. అదేవిధంగా దాంట్లో జీలకర్రను కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. ఇప్పుడు 3 లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు అదేవిధంగా దీంట్లో ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు రెమ్మలుగా చీర్చుకుని శుభ్రంగా కడుక్కొని అందులో యాడ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము సాంబార్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ ముక్కల కోసం నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నాను. ఏమేమి పెట్టుకున్నాను, ఏమేమి యాడ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో 2 పచ్చిమిర్చి వరకు నేను కట్ చేసుకుని యాడ్ చేశాను. అదే విధంగా ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే సాంబార్లో కలిసిపోయి ముక్కలు కనిపించవు, అందుకని ఏం కట్ చేసినా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా బెండకాయలు, క్యారెట్, దోసకాయ, వంకాయ ఇవన్నీ కూడా తక్కువ. నేనైతే ఒక్కొక్క బౌల్తో, అంటే బౌల్కి సరిపడా మహా అయితే 1-2 మాత్రమే వస్తాయి కదండి, అలా చిన్న సైజు బౌల్లో నేను ఇవన్నీ తీసుకుని అందులో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేశాను. అలా యాడ్ చేసి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని నేను యాడ్ చేసుకుని ఇప్పుడు అవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుని ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నా. ఎక్కువ నాకు ఇందులో ఈ ప్రజెంట్ అయితే ములక్కాయలు, అదేవిధంగా ఆనపకాయ అవైలబుల్ గా లేదండి. చాలా మంది అవి కూడా వేసుకుంటారు. ఉన్నాయి కదా అని వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేసినా అవి మాత్రమే కనిపించి పప్పు అయితే కనిపించదండి. అందుకని ఉన్నవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తిప్పుతూ ఉండాలి. ఆల్మోస్ట్ 50% వరకు మొక్కలు ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే అన్ని పచ్చి పచ్చిగానే ఉంటాయండి. 50% అంటే నార్మల్గా అన్ని కూడా ముక్కలు మెత్తగా అయిపోతాయి. అలా అయ్యేంత వరకు మనము ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ముందుగానే నేను చింతపండుని నానబెట్టుకున్నాను కదా, ఒక బౌల్లోకి దాన్ని పేస్ట్ లాగా తీసుకుని ఫస్ట్ అయితే దాంట్లో యాడ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ వరకు చింతపండులోని ముక్కలు మరిగేలాగా చూసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లో ముందుగానే పప్పుని ప్రక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేయాలండి. నేను వచ్చేసి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొద్దిగా చిక్కగా కావాలి అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు.
సమానంగా కావాలంటే 2 గ్లాసులు అయితే తప్పనిసరిగా మనకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసిన తర్వాత సాల్ట్ని చూసుకుంటే నాకు సాల్ట్ తగ్గిందండి, అందుకే నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. ఇందులో నేను యూజ్ చేసే ఒక టిప్ ఏంటంటే, సాంబార్లో అందరూ సాంబారు మసాలా అదేవిధంగా సాంబార్ పౌడర్ ఇవన్నీ వేస్తారు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయరు. సాంబార్ ఎక్కువ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయండి. మీకు నిజంగా చాలా టేస్ట్ అనేది వస్తుంది. దాంతోపాటుగా కొంతమంది అయితే బెల్లాన్ని వేసుకుంటారు, మేము ఎక్కువ స్వీట్ తినం కాబట్టి బెల్లాన్ని అయితే వేసుకోలేదండి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను సాంబార్ పౌడర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఏ సాంబార్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది వాడండి. మన ఛానల్లో వచ్చేసి హై క్వాలిటీలో వాళ్ళకి కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కాబట్టి సాంబార్ పౌడర్ 5 రూపీస్ నుంచి ఇంకా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోలేనంటే 5 రూపీస్ ప్యాకెట్ని ఒక ఫుల్ ప్యాకెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలన్నీ ఈ రకంగా మరిగేంత వరకు ఉంచాలి. కొత్తిమీర కూడా మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ముక్కలు కూడా మీ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో వేసుకోవచ్చు, కానీ ప్రాసెస్ అయితే ఇంతే అని చెప్పడానికి ఈ వీడియో అయితే మీకు షేర్ చేయడం జరిగింది. అంతేనండి, చూసారు కదా, ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్లు విరిగిపోకుండా ఈ రకంగా వచ్చేంత వరకు సాంబార్ని మరిగించాలి. చాలా మంది మీ దగ్గర ఉన్నటువంటి వాటిని బట్టి కొంతమంది ఇంగువ వేస్తారు, అలా ఒక్కొక్కరు ఇంకొక కొన్ని ఐటమ్స్ ని యాడ్ చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని అవైలబుల్ గా ఉండవు కాబట్టి వారికి అవైలబుల్ గా ఉండే వాటిని మాత్రం నేను తీసుకుని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయడం అయితే జరిగింది. చూసారు కదండి, ఇదే సాంబార్ రెసిపీ వచ్చేసి నిజంగా నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ లో మీరు కనుక సాంబార్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వారందరికీ కూడా నచ్చుతుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేనండి, సాంబార్ రెసిపీ వచ్చేసి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి. చాలా మంది వీడియో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.